చికెన్ కర్రీ రెగ్యులర్‌గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మూకుడు తీసుకొని, ఆయిల్ పోసుకొని, చికెన్‌ని శుభ్రంగా కడిగి ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ బాగా వేగేందుకు ఇక్కడ ఏమి వేయట్లేదండి. జస్ట్ ఆయిల్, చికెన్ మాత్రమే. ఇలా బాగా వేయించుకొని పక్కకు తీసుకొని, ఇప్పుడు సేమ్ అదే గిన్నెలో మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువైందంటే కొంచెం ఆయిల్ పక్కకు తీసుకొని, దాంట్లో లవంగాలు, యాలకులు, చెక్క, ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని, కొన్ని పచ్చిమిరపకాయలేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్టు ఇవి వేసుకొని బాగా కలియబెట్టుకున్న తర్వాత కొంచెం టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇక నేను టమాటా పేస్ట్ వేసాను. మీరు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. ఇలా 2 ఉల్లిపాయ, టమాటా బాగా ఫ్రై ఇలా దగ్గరగా వచ్చి నూనె పైకి తేలిన తర్వాత కొంచెం కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, ఇక్కడ జీడిపప్పు పేస్ట్ వేసానండి గ్రేవీ కోసం. తగినన్ని వాటర్ పోసుకొని ఇలా బాగా కలుపుకొని గ్రేవీ మాదిరిగా కలుపుకొని, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసులు ఉన్నాయి కదా! అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో వేసిన సాల్ట్ ఆ వాటర్‌కి ముక్కలన్నిట్లికి పట్టి చాలా టేస్టీగా ఉంటదండి. చివరగా కొంచెం ఎండు కొబ్బరి, కొత్తిమీర ఏస్తే మన చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.